తెలుగుదేశము స్వీప్ చేయడము, అది నంద్యాల జిల్లాలో అత్యంత కడప తర్వాత నంద్యాల అత్యంత కష్టమైన జిల్లా. గెలవము అనుకొని ఎన్నో సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. ఇంకా ఎలా అయిపోయిందంటే నంద్యాల రాదు అన్న కూడా మేము ఈరోజు నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్వీప్ 7 నియోజకవర్గాల్లో స్వీప్ చేశారు. వై నాట్ 175 అనే ఏదైతే ఉందో వైసీపీ వాళ్ళది చాలా బాగా పనిచేసింది. ఎందుకంటే ఈరోజు సింగిల్ డిజిట్ ప్రతిపక్షం కూడా లేకుండా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 5 సంవత్సరాలు పగలు, లేదంటే ఒకరిపైన కేసులు, లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనిపిస్తే అతని పైన కేసులు తప్ప ఈ 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి మేలు చేయలేదు ప్రజలకు. కాబట్టి ప్రజలే బుద్ధి చెప్పారు ఈరోజు. అండ్ నేను ఈరోజు గెలవడానికి కారణము ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త దానికి కారణము. వాళ్లకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అట్లాగే నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా ఒక ఎంపీ అభ్యర్థిగా నేను నంద్యాల పార్లమెంటులో అభివృద్ధి ఏంటో చూపిస్తాను. అట్లాగే నంద్యాల పార్లమెంటు అనేది మొత్తం స్టేట్ కాదు, దేశంలోనే తెలిసేలాగా నేను చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.